మీకు విషయం తెలుసా, ఇది బంగారం లాంటి వార్త. మీరు తప్పకుండా వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం. 1959లో 10 గ్రాముల గోల్డ్ ఫస్ట్ టైం 100 రూపాయలను టచ్ చేసింది. 20 ఏళ్ల తర్వాత అంటే సరిగ్గా 1979లో అదే 10 గ్రాముల గోల్డ్ ధర 1000 రూపాయలు అయింది. అది కాస్త 2007 నాటికి 10,000 అయింది. ఇలా 10 పెరగడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? 28 ఏళ్ళు. అవును, మీరు విన్నది నిజమే. 1000 నుంచి 10,000 పెరగడానికి దాదాపు 30 ఏళ్ల సమయం తీసుకున్న గోల్డ్ 40,000 రూపాయలు పెరగడానికి జస్ట్ 4 అంటే 4 ఏళ్లే తీసుకుంది. 2021లో తులం బంగారం 50,000 ఉంటే ఈ ఏడాది ఏకంగా 90,000 దాటింది. రీసెంట్గా 1,00,000 కూడా దాటేసింది. గోల్డ్ రేటు 100 నుంచి 1000 రూపాయలు పెరగడానికి 20 ఏళ్ళు పట్టింది. 1000 నుంచి 10,000 రూపాయలు పెరగడానికి 28 ఏళ్ళు తీసుకుంది. అదే తులం బంగారం 10,000 నుంచి 50,000 రూపాయలను టచ్ చేయడానికి జస్ట్ 14 ఏళ్ళు మాత్రమే పట్టింది. మీరు మరింతగా జాగ్రత్తగా గమనిస్తే ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. 10,000 ఎప్పుడైతే దాటిందో ఇక అప్పటి నుంచి బంగారం పరుగులు పెట్టడం స్టార్ట్ అయింది. ఈ 14 ఏళ్ల పీరియడ్లోనే ప్రపంచంలో అత్యంత విలువైన మెటల్గా ఉన్న ప్లాటినం కూడా క్రాస్ చేసి దాన్ని తొక్కుకుంటూ పైకి లేచింది ఈ గోల్డే. అప్పటి వరకు అత్యధిక ధర పలికి మెటల్స్లో రారాజుగా బతికిన ప్లాటినం బంగారం దూకుడును తట్టుకోలేకపోయింది. ఇక 50,000 దాటిన తర్వాత గోల్డ్కు పట్టపగ్గాలేవు. 4 ఏళ్ళు తిరిగేసరికి 90,000కు వెళ్ళి కూర్చుంది. ఈ ఏడాది తులం బంగారం 1,00,000 దాటింది. ఈ ఏడాది చివరికల్లా ఏకంగా 1,25,000కు చేరుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. చూడాలి, రానున్న రోజుల్లో అందరికీ రోల్డ్ గోల్డే దిక్కయ్యేలా ఉంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ వేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి స్టోరీలు చేయడానికి సహాయపడినట్లు అవుతుంది. అందరికీ థ్యాంక్ యూ.